ఇది బస్ స్టాండ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇట్లా వాడతలేరు? ఇక్కడికి వచ్చి చాలా మంది టాయిలెట్ పోస్తా ఉన్నారు, ఇక్కడ ఏదంటే అది అడ్డమైన చెత్త వేస్తా ఉన్నారు. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇదంతా? ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి అట్లనే ఉన్నది పెండింగ్లా. 3 సంవత్సరాల నుంచి వంటలు పోస్తురు, చెత్త వేస్తారు. చెప్తే నీకేం చేసేది ఓడో నాకు వచ్చిందని ఏం చెప్పాలి దానికి? మనం ఈ పక్కువలే చెప్పకొచ్చారు, వాళ్ళకేం పట్టలేదు, మనం ఎట్లా చెప్పాలా చెప్పు? అంటే ఇప్పుడు ఇది వర్ణి చౌరస్తా బస్ స్టాండ్, ఇది బస్ స్టాండ్. కానీ బస్సులు అవుతాయా లేవా? అవుతాయి అవుతాయి, ఆపుతాడు. ఇది గలీజ్ ఉందని ఆపకొచ్చి ఇంకాడ ఆపుతుంది. ఈ నుంచి వదిలేసి ఆడ ముంగట ఆపుతున్నాడు. ఇది గలీజులా నువ్వు దిగుతావా? చాలా గలీజ్గా ఉంది. చాలా మంది ఇక్కడికి వచ్చి టాయిలెట్ పోసేసి వెళ్తా ఉన్నారు. ఉల్టీ చేసుకుంటారు అందరూ. పెద్ద పెద్ద ఉల్పి దిగుతారు ఆడపిల్లలు వాళ్ళు. మనకు మంచిగా ఉండాలి కదా, చెప్పి ఉన్నాం. ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత వామిటింగ్ చేసుకుంటున్నారు వాళ్ళు. బద్దిగానే వాసన రాదు, మీకే వస్తుంది కదా, అది రావద్దు అని. చెత్త చెదారం కూడా చాలా మంది వేసిపోతున్నారని ఇక్కడ కొంతమంది పాన్ షాప్ వాళ్ళు కానీ లేకపోతే పక్కన షాప్లు ఉన్న వాళ్ళు అదే చెప్తున్నారు. ఇది నిజమేనా? ఇక అది ఇక్కడ మనం చూస్తేనేమో చెప్తారు వేస్తురు రాత్రిపూట. ఇక మనం చూస్తాం రాత్రిపూట మన ఎక్కడ చెత్త చెదరం అయితే వేసేసిపోతా ఉన్నారు. కాకపోతే ఇక్కడ అధికారులు మరి స్పందించానా లేదా మరి దీనిపైన? మరి ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, సర్పంచ్ లీడరు, వాళ్ళకు పట్టలేదు, చూస్తున్నారు కానీ పట్టించుకోవచ్చు. ఏం చేస్తాం? ఇదండి మొత్తానికి ఎవరిని అడిగినా కూడా వాళ్ళు ఇట్లాంటి సమాధానాలు అయితే చెప్తా ఉన్నారు. గత 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ బస్ స్టాండ్ పరిస్థితి అయితే సేమ్ ఇలాగే ఉంది అని చెప్పేసి వాళ్ళ బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది యాక్చువల్లీ నిజామాబాద్ పట్టణంలోని వర్ణి చౌరస్తాలో ఉన్నటువంటి బస్ స్టాండ్. ఇది బస్ స్టాండ్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ఇక్కడ మొత్తం ఇంకా చెత్త చెదారం అండి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ ఆల్రెడీ మున్సిపాలిటీ వెహికల్ వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి చెత్తని మొత్తం తీసేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. సో ఇక్కడ ఎవరైతే వచ్చి ఆటోల కోసమైనా లేకపోతే బస్సుల కోసమైనా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగుదామన్నా కూడా ఈ స్మెల్కి వాళ్ళు ఉండలేకపోతా ఉన్నారు. దాంతోపాటు ఇదంతా కూడా శిథిలావస్థకు చేరిపోయింది. ఏదైతే ఈ బస్ స్టాండ్ ఏదైతే ఉందో, ఈ బస్ స్టాప్ ఏదైతే ఉందో పూర్తిగా రస్ట్తో మొత్తం డ్యామేజ్ అయిపోయిందని చెప్పుకోవాలా. సో ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ రోడ్డు అంటే ఇది ఒక ప్రధాన రోడ్ అనే ఒక తేడా లేకుండా చాలా మంది ఇక్కడ బహిరంగంగానే వచ్చి వాళ్ళు టాయిలెట్ పోసేసి పోతా ఉన్నారంటే ఒకసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. దాంతోపాటు మీకు ఇంకో విజువల్ చూపిస్తా. ఇక్కడ నుంచే ఇంకొక 2 అడుగులు వేస్తే ఇక్కడ మీకు టాయిలెట్ పోతా అని చెప్పేసి కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సో పే అండ్ యూజ్ అని చెప్పేసి ఇంత మంచిగా క్లియర్ కట్గా వాళ్ళు ఏర్పాటు చేసినా కూడా టాయిలెట్స్లో పోకుండా ఇలా ఇట్లాంటి బస్ స్టాండ్లలో పోవడం అనేది నిజంగా బాధాకరం అని చెప్పుకోవాలా. మరి ఇదంతా కూడా అధికారుల నిర్లక్ష్యమే అన్నట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో కూడా మనం మాట్లాడితే వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. దాదాపు 7 సంవత్సరాల నుంచి ఇక్కడ పరిస్థితి ఇంతే ఉంది. ఎవరైతే బస్ స్టాండ్కి వచ్చే వాళ్ళు, ఎవరైతే బస్ స్టాప్కి వివిధ ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి వచ్చి బస్సులు ఆపుదామన్నా కూడా ఇక్కడ బస్సులు ఆపరు. ఎందుకంటే ఈ బస్ స్టాప్ అంతా కూడా శిథిలావస్థకు చేరిపోయింది కాబట్టి ఎవరు కూడా ఇక్కడ బస్సులు ఆపుతలేరు. కాకపోతే ఏదైతే మనకి అక్కడ టర్నింగ్లో ఫౌర్ హౌస్ ఆపోజిట్లోనే బస్సులు కావచ్చు ఆటోలు కానీ ఆపుతున్నారు అని చెప్పేసి స్థానికులు చెప్తా ఉన్నారు. మరికొందరు ఉన్నారు, వారితో మాట్లాడడం ఒకసారి. ఇక్కడ ఏంది సీన్ అనేది అసలు మనకు అర్థమైపోతుంది. అన్న మీరు ఇక్కడనేనా? సార్ ఇక్కడనేనా మీరు? ఇక్కడ బస్ స్టాప్ ఇదంతా గలీజ్ చేస్తా ఉన్నారు, యూరిన్ చేస్తా ఉన్నారు, చెత్త వేస్తా ఉన్నారు. అధికారులు ఏం చేస్తా ఉన్నారు మరి? అది అలాగే ఎన్నిసార్లు చెప్పాలా సార్? ఇట్లా బస్ స్టాండ్ ఉంది, ఆడ యాక్సిడెంట్ అవుతుంది, ఈయనకు వచ్చిండ్రు వాళ్ళు. ఇప్పుడు బస్సులు ఏడ ఆపుతున్నారు మరి? ఆడ ఆపుతున్నారు క్రాసింగ్ మీద, ఆడ యాక్సిడెంట్ అవుతుంది. బస్ స్టాప్ ఎందుకు ఇచ్చింది మరి? బస్ స్టాండ్ ఎందుకు పెట్టిండు? చెత్త గలీజ్ వాసన వస్తుంది. ఎట్లా ఉంటున్నారు ఇక్కడ? చాలా గలీజ్గా వస్తుంది వాసన. ఎట్లా ఉంటున్నారు ఇక్కడ ప్రజలు మరి? ఎట్లా ఉంటుందండి? ఇప్పుడు అసలు చెప్పేటోళ్ళు లేరు సార్. ఎన్నిసార్లు చెప్పాలి వీళ్ళకు? చెప్పి ఇది అయిపోయింది. మొత్తం వినే పడుతుంది. ఇక్కడ ఇంకొక షాప్ వ్యక్తి అయితే ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడమన్నా. మీరు చెప్పండి, ఇక్కడ దారుణంగా ఉంది పరిస్థితి. మీరు అసలు ఎట్లా ఉంటున్నారు? స్మెల్ అనేది తట్టుకోలేకపోతున్నాం మేమే. 5 నిమిషాలు వచ్చి పని చేసుకుని పోయే వాళ్ళం. మాకే ఇక్కడ ఇంత ఇబ్బంది ఉంటే మీరు 24 గంటలు ఇక్కడ పని చేసుకుంటూ ఉంటున్నారు. ఇది శిథిలావస్థకు చేరిపోయింది. దాంతోపాటు ఇక్కడ యూరిన్ పోసుకుంటూ వెళ్తా ఉన్నారు. అంతా గలీజ్ వైన్స్ లో వచ్చి తాగి ఇక్కడనే వైన్స్ లో మంది చేసుకుని అవుతున్నారు. బస్ స్టాండ్ లో తాగుతూ ఉంటారు, వస్తున్నారు. మీరు ఒకసారి చూడుర్రి, బ్యాక్ సైడ్ ఒక వైన్స్ ఉందండి. ఆ వైన్స్ ఆడ తాగాల ఇడికి వచ్చి పోయాలి. వాళ్ళు అదే చెప్తా ఉన్నారు. ఆడ తాగాలి, ఇడికి వచ్చి పోయాలి.
అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఒకసారి మనం మళ్ళీ ఇంకోసారి అన్నతో మాట్లాడితే, అన్న మీరు చెప్పుర్రి ఇదంతా కూడా ఆడ తాగుతా ఉన్నారు, ఇక్కడ వచ్చి తందనలు ఆడుతా ఉన్నారు, ఇడంతా ఇది చేసేసిపోతా ఉన్నారు. మరి గవర్నమెంట్ ప్రాపర్టీలో ఇదంతా ఇంత గలీజ్గా చేస్తూ ఉన్నారు, మరి వాళ్ళకి బాధ్యత లేకపోవచ్చు. మరి అధికారులన్నా గిట్ల చేస్తూ ఉన్నారు, గిట్ల అవుతుంది, మరి మనం ఇది మంచిగా చేసి మనం ఒక బస్ స్టాప్ లాగా చేస్తే బాగుంటుందని ఎందుకు అనుకోవట్లేదు? అధికారులు ఎవరు దీన్ని స్పందిస్తలేరు. ఇది ఎవరు వస్తారు అని ఎవరు ఏం జమాలు వస్తారు, అందరు వస్తారు అని ఎవరు ఏం చేస్తలేదు దాన్ని. మన వాళ్ళు వస్తారు, మున్సిపాలిటీ చూస్తారు, వెళ్ళిపోతారు, ఎవరు ఏమన్నారు. సరే ఈడ వైన్స్ ఉంది, వాళ్ళు తాగుతున్నారు, అచ్చి ఈడ పోసుకుంటూ పోతున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. కాకపోతే మరి ఈయన ఒక టాయిలెట్ ఉంది, మరి ఆ టాయిలెట్కి ఎందుకు పోతలేరు వాళ్ళు? ఇది తాగి నిషాలు ఇక్కడనే వస్తున్నారు, ఉండరు తాగి ఏంటనే వస్తున్నారు. ఎవరు వస్తున్నారు, ఎవరు చూస్తున్నారు అనేది ఇక పట్టింపు లేదు. ఇక ఇబ్బంది ఎంత ఇబ్బంది పడతారు చూడండి. మహిళలు నిత్యం రద్దీగా ఉండే ప్లేస్ అండి, ఈయన బహిరంగంగా వాళ్ళు టాయిలెట్స్ వెళ్ళడం అంటే ఎంత దారుణం అనేది ఒకసారి ఆలోచించుకోర్రి. మరి అధికారులు దీనిపైన ఎలాంటి స్పందిస్తారు అనే దానిపైన మాట్లాడాలా. సో ఫైనల్గా అధికారులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ బస్ స్టాండ్తో పాటు ఏదైతే వాళ్ళు వచ్చి ఇక్కడ ఇంత గలీజ్గా వేస్తూ ఉన్నారు, మళ్ళీ దాంతోపాటు ఇక్కడ బస్ స్టాండ్ని మళ్ళీ స్టార్ట్ చేస్తే బాగుంటుందని చాలామంది అనుకుంటున్నారంట. మరి ఏంది ఇది? అనుకుంటారు, చాలా అనుకుంటారు, కానీ ఎవరు ఇక్కడ వచ్చి వయసులోకి వెళ్ళి మందు తాగి ఇక్కడనే యూరిన్ పోస్తున్నారు. వాళ్ళు చెప్పిన ఇంటి బెదిరించిన ఇంటి లేరు, తాగొచ్చి ఇక్కడనే కుసుంగా అవుతారు. ఇక్కడనే బస్ స్టాండ్లో వాళ్ళు చెప్పిన మేము పోయేదని చెప్పి బెదిరిస్తే మాకే ఉల్టా మీదికి వస్తారు, మా మీదకి వస్తారు కొట్టడానికి. మేము తాగుతాం, ఈయన వస్తాం, మా ఇష్టం ఉంటారు పబ్లిక్ వాళ్ళు. వయసులో తాగి వయసు చేసుకుని డబ్బా వేసుకుని ఈయన అవుతున్నారు బస్ స్టాండ్లో. వాళ్ళు చెప్తే కూర్చొని తాగుతారు, ఇక ఈడ కూర్చొని తాగుతారు అంతే, ఈయన కూర్చొని అవుతారు. మొత్తానికి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఇదండి. వర్ణి చౌరస్తాలోని ఏదైతే మనకి పౌరస్ నియర్ బై లొకేషన్లో ఉన్నటువంటి బస్ స్టాప్ ఇది. సో 4-5 సంవత్సరాలుగా ఇదంతా కూడా శిథిలావాసకు చేరుకుపోయింది. దాంతోపాటు ఒక వైన్స్ షాప్ నిర్వాహకం వల్ల ఎవరైతే వాళ్ళకు వచ్చినటువంటి గిరాకీ ఎవరైతే మందు బాబులు ఎవరైతే ఉన్నారో ఆడ తాగాల, ఇక్కడికి వచ్చి పోయాలి, ఈయన వచ్చి కూర్చొని తాగాలి. ఇది చూడురి, ఇది ఏదైతే ఉందో ఈడ వచ్చి కూర్చొని అది ఏదైతే ఒక 90 కావచ్చు, లేకపోతే ఏదో ఒకటి పోసుకొని ఈడ తాగాల, ఈయనే కక్కాలి, ఈయనే పోయాలి, ఈయనే పోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈయన తాగి ఈయనే అంటున్నారు అని చెప్పేసి కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అంటే అధికారులు చూడురి మరి దీనిపైన ఎలాంటి స్పందిస్తారు అనే దానిపైన మాట్లాడుకోవాలి. ఒక గవర్నమెంట్ ప్రాపర్టీని ఇంత దారుణంగా ఇట్లా మిస్యూజ్ చేస్తూ ఉన్నారంటే మరి దీనిపైన వైన్ షాప్ పైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు, దాంతోపాటు ఎవరైతే ఇక్కడ చేసినటువంటి ఎవరైతే ఈ మందు బాబులు ఉన్నారో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనే దానిపైన ఖచ్చితంగా మనం మాట్లాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో చూద్దాం ఎన్ని రోజుల్లో దీనికి రిజల్ట్ వస్తుంది అనే దానిపైన ఖచ్చితంగా ఇంకొక స్టోరీ కూడా మేము చేస్తాం.